శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు దేవి భాగవతం గురించి చెప్పుకుందాం. జనమేజయ పరివారం లేక, సంపదలు లేక, సైన్యం లేక, రాజ్యం లేక ఒంటరివాడై వనవాసం చేస్తూ కందమూల ఫలాలు తింటున్న సుదర్శనుడు ఆ రాకుమారి మనసులోని తిష్ట వేశాడు. ఇదంతా బీజాక్షర జపఫలమే. అతడు మాత్రం జపాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ విశ్వమాతను, విష్ణుమాయ మండితను, సర్వసంపత్కరను రోజు స్వప్నంలో దర్శిస్తూనే ఉన్నాడు. ఒక రోజున శృంగబేరాధిపతి నిషాదరాజు దుర్దర్శనుడు దర్శనానికి వచ్చి సర్వాలంకార శోభితమైన రథాన్ని, పతాకావరమండితమైన జైత్ర రథాన్ని చతురస్వ సమన్వితంగా బహూకరించాడు. మిత్రుడు ఇస్తున్నాడు కదా అని సుదర్శనుడు ప్రేమగా స్వీకరించాడు. కందమూలాలతో ఆతిథ్యం ఇచ్చి పంపించాడు. ఆశ్రమంలో మునులంతా రథాన్ని చూసి సంబరపడిపోయారు. రాకుమారా, నీకు రాజ్యం ప్రాప్తిస్తుంది, తప్పదు. అనతి కాలంలోనే నువ్వు సింహాసనం అధిరోహిస్తావు. జగదంబ ప్రసన్నురాలైంది, నీకు వరాలు కురిపిస్తోంది, ఇక నిశ్చింతగా ఉండు అంటూ ఆశీర్వదించారు సుదర్శనుడిని. తల్లి కొన్ని కూడా అలాగే ఊరడించారు. మనోరమ సంతోషించిందే కానీ మనసులో శంక ఉండిపోయింది. మహర్షులారా, మీ మాట నిజమవ్వాలి, అంతకంటే కావాల్సింది ఏముంది? వీడు మీ దాసుడు, సజ్జనులను సేవించిన ఫలం ఊరికే పోతుందా? అమోఘాలు సృష్టిస్తుంది. ఆశ్చర్యమేముంది? కానీ ఒక సైన్యం లేదు, ఒక మంత్రి లేడు, ఒక ధనం లేదు, సహాయకుడు లేడు. మరి ఏ యోగంతో నా కుమారుడు సింహాసనం అధిష్టాడో? కేవలం మీ ఆశీర్వాదం వలన ఇది జరుగుతుంది, సందేహం లేదు. మీరంతా మంత్రవేత్తలు అని నమస్కరించింది. రథారూఢుడై సుదర్శనుడు ఎటు వెళ్ళినా అక్షౌణి సేన సమాయుక్తుడై ఉన్నట్టుగా వెలిగిపోతున్నాడు. ఇదంతా మంత్ర బీజాక్షర ప్రతాపం. జనమేజయ, ఆ కామరాజ బీజాక్షరాన్ని శుచిగా శాంతచిత్తంతో ఎవరు జపించినా ఇలాగే ఉంటుంది. సకల వాంఛలు నెరవేరుతాయి. భూలోకంలో కానీ పైలోకాల్లో కానీ అతడికి దుర్లభం అనేది ఉండదు, అప్రాప్యం అనేది ఉండదు. అంతా శక్తి అనుగ్రహం. అమ్మవారి పట్ల విశ్వాసం లేని మందభాగ్యులు అన్నింటా నష్టాలు కష్టాలు ఎదుర్కొంటారు, రోగపీడితులు అవుతున్నారు. సర్వదేవతలకు జననిగా, ఆదిమాతగా కీర్తింపబడే పరాశక్తి దయ చూస్తే బుద్ధి, కీర్తి, ధృతి, లక్ష్మి, శక్తి, శ్రద్ధ, మతి, శృతి అన్నీ సమకూరుతాయి. ఆ తల్లి దయ ఉంటే అందరికీ ప్రత్యక్ష దైవం ఆదిపరాశక్తి. మూఢులు మాయావృతులై ఈ రహస్యాన్ని తెలుసుకోలేరు. కుతర్కాలు చేస్తారు, అంటే వితండవాదాలు చేస్తారన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, అష్టవసువులు, విశ్వదేవతలు నిరంతరము సృష్టి స్థితి లయకారిణికి ధ్యానిస్తూనే ఉంటారు. అటువంటిది తెలివైన వాణ్ణి అనుకుంటున్న మానవుడు ధ్యానించకపోతే అంతకన్నా దురదృష్టం ఏమైనా ఉందా? సుదర్శనుడు ఈ రహస్యం తెలుసుకున్నాడు. అమ్మను అర్చించాడు. సాక్షాత్ పరబ్రహ్మ, ఆ విద్యా స్వరూపిణి, యోగగమ్య, ముముక్షువులకు దిక్కు, అఖిలాత్ముడైన ఆ పరమాత్మకే ఈ త్రివిధ సృష్టిని చేసి చూపించే ఆ మహాదేవి ఆవిడిని ధ్యానించుకుంటూ రాజ్యలాభం కంటే మించిన ఆనందాన్ని అనుభవిస్తూ సుదర్శనుడు ఆశ్రమంలో హాయిగా సుఖంగా కాలం గడుపుతున్నాడు. శశికళ మాత్రం విరహంతో వేగిపోతోంది. ఎన్ని ఉపచారాలు చేసినా ఫలం కనిపించటం లేదు, దుఃఖిస్తోంది. తండ్రి సుభాగుడికి విషయం తెలిసింది. వెంటనే స్వయంవరం ప్రకటించాడు. రాజవంశాలకు 3 రకాల స్వయంవరాలను పెద్దలకు చెప్పారు. ఒకటి ఇచ్చా స్వయంవరం, అంటే కోరిన వాడిని స్వయంగా వరించి మెడలో దండ వేయడం అన్నమాట. రెండోది పణ స్వయంవరం, అంటే శివధనస్సు ఎక్కుపెట్టి రాముణ్ణి సీత వరించడం. మూడోది శౌర్య శుల్క స్వయంవరం. ఇది కేవలం సూర్యులకే, వచ్చిన మహనీయులందరిలోని జయించి రాకుమారుని చేపట్టడం. వీటిని సుబాహుడు ఇచ్చాస్వయంవరం ప్రకటించాడు, అంటే కోరిన వాడిని స్వయంగా వరించడం అన్నమాట. శిల్పులు వచ్చి వివిధాకారాల్లో సభామండపాలని నిర్మించారు.
అందంగా వేదికలు తీర్చిదిద్దారు. మిగతా ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి. రాజపుత్రులకు ఆహ్వానాలు వెళ్తున్నాయి. శశికళ గ్రహించింది. మనసులో మాట తల్లిదండ్రులకు చెప్పవలసిన తరుణం ఇదే అనుకుంది. ఆంతరికురాలైన ఇష్టసఖిని పిలిచింది. సఖి, నువ్వు వెళ్ళి మా అమ్మతో చెప్పవే. ఏకాంతంగా ఉన్నప్పుడే చెప్పు. నేను ధ్రువసుంది మహారాజు గారి అబ్బాయి సుదర్శన సేనుడికి మనస్సును ఇచ్చానని, అతన్ని తప్ప వేరెవ్వరిని వరించనని, ఇది ఆదిపరాశక్తి సంకల్పమని చెప్పిరా అని చెప్పింది ఇష్టసఖితో. ఇష్టసఖి వెళ్ళి చెప్పింది. వెంటనే తల్లి అయినటువంటి వైదర్భి తన భర్తకు చెప్పింది. వెంటనే సుబాహుడు పకపక నవ్వాడు. రాజ్యహీనుడు, ఏకాకి, తల్లితో భరద్వాజాశ్రమంలో తలదాచుకుంటున్న నిర్ధనుడు ఆ సుదర్శనుడా? మన అమ్మాయికి నచ్చినవాడు. వీల్లేదు. నాకు అల్లుడు కావడానికి అతనికి ఏ యోగ్యతలు లేవు. ఇది అప్రియమే కావచ్చు, కానీ ఏదో సమయంలో నువ్వు మీ అమ్మాయికి చెప్పు. ఆహ్వానాలు అందుకుని అప్పుడే రాకుమారులు, స్థితిమంతులు స్వయంవరానికి వస్తున్నారు తెలుసా అని అన్నాడు సుబాహుడు భార్యతో. సౌనకాది మహానులారా, శ్రద్ధగా వింటున్నారు కదా. కథ మంచి రసదాయకంలో పడింది. సుదర్శనుడే కావాలంటోంది అమ్మాయి, కుదరదంటున్నాడు తండ్రి గారు. వ్యాసుడు కథ కొనసాగించాడు. జనమేజయుడు ఆసక్తిగా వింటున్నాడు. వైదర్భి తన కూతుర్ని పిలిపించింది. ఒడిలో కూర్చోబెట్టుకుంది. ప్రేమతో తలనిమురుతూ ఓదార్చింది. ఏంటమ్మా ఈ విరహాలు, తాపాలు? ఎలా చిక్కిపోయావో చూడు. నువ్వు బాధపడుతున్నావు, నన్ను బాధ పెడుతున్నావు. దయచేసి నీ నాన్నగారి మనసు నొప్పించకు. ఆ సుదర్శనుడు చాలా దురదృష్టవంతుట. అతడికి సైన్యం లేదు, కోశం లేదు, రాజ్యం లేదు, అసలు బంధుమిత్రులు లేరు. అందరూ వదిలేశారట. ఏకాకిట. కందమూలాలు తింటూ ఆశ్రమంలో తల్లి తాను తలదాచుకుంటున్నట్ట. అతడు నీకు యోగ్యుడు ఎలా అవుతాడమ్మా? ప్రతిభావంతులు, రూపవంతులు, సంపన్నులు అయినటువంటి రాకుమారులు ఎంతోమంది ఉన్నారు. వారు నీకు యోగ్యులు. పోనీ అంతగా అనుకుంటే సుదర్శనుడు సోదరుడు ఉన్నట్ట. అతడు అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యం చేస్తున్నట్ట. అతడి పేరు శత్రుజిత్తు అని చెప్పాడు. అంతాడు రూపసంపన్నుడు, సర్వలక్షణ సంయుతుడు అని అందరూ చెప్పుకుంటున్నారట. అతడు వస్తాడు స్వయంవరికి. నీకు నచ్చుతాడేమో చూడు అంది తల్లి అని మళ్ళీ ఈ విధంగా చెప్పింది. శశి, మరొక్క విషయం చెప్తాను విను. ఉజ్జయినీపురాధీశుడు యుధాజిత్తు నరేంద్రుడున్నాడే, అతడు బహుచండశాసనుడు. సుదర్శనుడి తాతగారు సూరసేనుని చంపి తన మనవాడు శత్రుజిత్తుకు అయోధ్య పట్టం కట్టబెట్టింది అతడే. ఇప్పుడేమో సుదర్శనుని పరిమార్చడానికి కాపు వేసి కూర్చున్నాడు. రవ్వంత అవకాశం దొరికితే చాలు వేసేస్తాడు. ఈ మధ్యన ఆశ్రమానికి కూడా వచ్చేట. భరద్వాజుడు తరిమేస్తే ఏ కాళ్ళనున్నాడో కానీ కిమ్మనకుండా వెళ్ళిపోయేట. అందరూ ఆదమర్చిన వేళ అతగాడు మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. అతడు సుదర్శనుని చంపవచ్చు. తన మనమడికి శత్రుపీడ వదిలించాలని అతడి దీక్ష. ఎందుకమ్మా కోరి కష్టాలు తెచ్చుకోవడం? నా మాట విని మరి ఇంక ఏ రాకుమారినైనా సరే వరించు. హాయిగా వివాహం చేయిస్తాను అన్నది తల్లి వైదర్భి శశితో. అప్పుడు ఆవిడన్నది, మాత, అడవుల పాలైనా సరే సుదర్శనుడే నాకు ఇష్టం. అతడే నా వరుడు. సుకన్యా చవన్లాగా కలిసిమెలిసి ఉంటాం. కష్టాలు రాని, కడగండ్లు రాని పతికి సేవ చేయడానికి మించిన సతికి ధర్మం లేదు. అదే సర్వప్రదం, సర్గప్రదం, మోక్షప్రదం. పైగా ఇది దేవీ సంకల్పం. కలలో కనిపించి ఆదేశించింది. సుదర్శనుడు నా భక్తుడు, అతన్ని చేసుకో, సకల వాంఛలు సిద్ధిస్తాయని జగదీశ్వరి ఆజ్ఞాపించింది. నా చిత్తి బిత్తిక మీద అతడి రూపాన్ని చిత్రించింది. అతడు తప్ప మరొకరిని భర్తగా అంగీకరించలేను. ఏ ఒత్తిడి లేకుండా, ఏ లౌక్యము లేకుండా ఇష్టపడి చేసుకున్నదే ఆనందదాయకం. శశికళ ఇంత స్పష్టంగా ఖచ్చితంగా చెప్పింది. తన మందిరానికి వెళ్ళిపోయింది. తల్లి అయిన వైదర్భీదేవి పూసకొచ్చినట్లు విషయం అంతా భర్తకి నివేదించింది. ఏం చేయడమా అని ఆలోచన పడ్డాడు సుబాహుడు. రేపు స్వయంవరం అనగా శశికళ ఒక వేద పండితుడిని పిలిచి పాదపూజలు జరిపించింది. మహారాజుకు తెలియకుండా తమరు భరద్వాజాశ్రమానికి వెళ్ళి రావాలండి అంది.
అక్కడ సుదర్శనుడికి స్వయంవరం విషయం చెప్పండి. రేపటికి బయలుదేరి రమ్మనండి. నేను అతన్ని తప్ప మరెవ్వరిని వరించను. అతడికే మనసు మీద కట్టాను. ఇది దేవీ సంకల్పం. స్వప్నంలో కనిపించి చెప్పింది. అప్పటి నుంచే అతడి కోసం ఎదురు చూస్తున్నాను. అతడు రాకపోతే ఇంత విషం మింగి అగ్నిలో దూకుతాను. అంతే. ఆదిపరాశక్తి సంకల్పానికి తిరుగుండదు. ఆ దైవబలాన్నే నమ్ముకుని రేపు స్వయంవరం సమయానికల్లా వేదికకు దయచేయమని నా మాటగా చెప్పి రండి. ఇంకా ఏమేమి చెప్తారో ఎలా చెప్తారో మీ ఇష్టం. రేపు మాత్రం అతడు రావాలి అంతే. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంది శశికళ ఒక వేద పండితుడితోటి చెప్పి. ఇప్పుడు వెళ్ళి చెప్పి వచ్చాడు. సుదర్శనుడు స్వయంవరం వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. భరద్వాజుడు ఆమోదించి ఆశీర్వదించాడు. బయలుదేరుతున్న కొడుకుని చూసి మనోరమ కంగారు పడింది. నాయనా సుదర్శన, ఎక్కడికి ప్రయాణం? రాజమండ్రిలోక? అక్కడికి యుధాజిత్తు వస్తాడు తెలుసా? ఏకాకిగా దొరుకుతావు. నీ వెంట ఒక్కడు సహాయకుడు కూడా లేదు. వద్దు నాయనా, వద్దు. వెళ్ళకు. నన్ను దిక్కులేనిదాన్ని చేయకు. నీ మీదనే పంచప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాను. నువ్వే నాకు ఆధారం. నువ్వే పెరిగి పెద్దవాడై కళ్ళెదుట కదలాడుతూ ఉంటే అంతే చాలు. దయచేసి నన్ను హతాసురాలను చేయకు. నా తండ్రిని చంపిన ఆ క్రూరుడి చేతిలో నువ్వు చిక్కకు అన్నది తల్లి. అమ్మా, భయపడకు. జరగవలసింది జరుగుతుంది. దానికి విచారం ఎందుకు? అదీ కాక జగన్మాత ఆదేశం మీద నేను వెళ్తున్నాను. అన్నీ ఆవిడే చూసుకుంటుంది. మనకేం భయం లేదు. క్షత్రియాంగనవై ఉండి నువ్వు ఇలా బెంబేలు పడ్డం సముచితం కాదు అని అన్నాడు మనోరమతో సుదర్శనుడు. సుదర్శనుడు కంఠంలో వినిపించిన విశ్వాసం మనోరమకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. సరేనని ఆమోదించి ఆశీర్వదించింది. పుత్రక, ముందుండి నిన్ను జగదంబ రక్షించుగాక. వెనక నిలబడి పార్వతి కాపాడుగాక. కుడి ఎడమల శివుడు గాచుగాక. మార్గమధ్యంలో వారాహి, దుర్గాలలో దుర్గమ్మ, కలహరంగంలో కాళిక, స్వయంవర మండపంలో సౌమ్య స్వరూప మాతంగి, రాజమండలంలో భవానీ, గిరిదుర్గాల్లో గిరిజ, చత్వారాలలో అంటే కూడలి స్థలాల్లో చాముండేశ్వరి, కాననాలలో కామేశ్వరి, వివాదాల్లో వైష్ణవి, శత్రువ్యూహంలో భైరవి, సర్వ ప్రదేశాలలోనూ సర్వదా భువనేశ్వరి నిన్ను కాపాడుదురుగాక అని ధైర్యం కూడగట్టుకుని కొడుకుని దీవించింది. తీరా రథం కదలబోయేసరికి మళ్ళీ బావురుమంది. కుమారా, సూర్యవంశోద్భక, నేను కూడా నీతో వస్తానయ్యా. తీసుకువెళ్ళు. ఇప్పటి వరకు నిన్ను విడిచి ఒక్క క్షణమైనా నేనున్నది లేదు. ఉండలేను కూడా. ఆగు, నిమిషంలో వస్తానంటూ పర్ణకుటీలోకి వెళ్ళి ధాత్రితో సహా వచ్చి రథం ఎక్కింది. భరద్వాజులందరూ మనస్ఫూర్తిగా శుభం పలికారు, జయం పలికారు. జైత్రరథం వారణాసి చేరుకుంది. కాశీనరేశ్వరుడైన సుబాహుడు సాదరంగా స్వాగతం పలికాడు. రఘుద్బహుడిని విడిదిలో దింపాడు. పరిచర్యలను సేవకులను నియోగించాడు. వివిధ దేశ రాజకుమారులు చాలామంది వచ్చారు. మనబడు శత్రుజిత్తును వెంటబెట్టుకుని యుధాజిత్తు వచ్చాడు. కురు, ముద్ర, సింధు, మహేశ్వతి, పాంచాల, పర్వతీయ, కామరూప, కర్ణాట, చోళ, వైదర్భ దేశాల రాజపుత్రులు అక్షౌణీ సేనాలతో తరలి వచ్చారు. నగరంలో ఎక్కడ చూసినా సైనికులే. విడిది గృహాలన్నీ నిండిపోయాయి. స్వయంవరానికి చూడటానికి వచ్చినటువంటి విదేశాల ప్రేక్షకులకి అంతే లేదు. రాకుమారులు కలుసుకుని కాలక్షేపంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. కాకుత్సుడు సుదర్శనుడు వచ్చాట. ఏకాకిగా వచ్చాట. అమ్మని వెంటబెట్టుకుని వచ్చాట. ఇంతమందిని మహాసంపూర్ణం ఉండగా అందరినీ వదిలేసి రాకుమారి శశికళ ఇతన్ని భరిస్తుందని కాబోలు ఆశ. పాపం అనుకుని నవ్వుకున్నారు. యుధాజిత్తు కల్పించుకుని, ఈవేళ ఈ స్వయంవరంలో నేను వీడిని చంపి తీరుతాను అన్నాడు. ఆ మాటకు నీతి కోవిదుడైన కేరళాధిపతి అభ్యంతరం చెప్పాడు. ఇది ఇచ్చా స్వయంవరం, శుల్క స్వయంవరం కాదు. కాబట్టి బలప్రదర్శనాలు, యుద్ధాలు ఉండకూడదు కూడా. పెళ్లి కూతురు ఇష్టాన్ని బట్టి ఎవరో ఒకరిని భరిస్తుంది అంతే. వివాదానికి తావు లేదు. అదీ కాక ఇంతకు ముందు నువ్వు ఈ సుదర్శన్ని అన్యాయంగా తరిమేశావు.
రాజ్యహీనుని చేసేసావు. బలం ఉందని రాజ్యం మనవడికి కట్టబెట్టావు. ఇప్పుడు ఒంటరిగా తిరిగాడు కదా అని ఏ పాపమో ఎరిగిన రాకుమారుని చంపుతానంటావా? పాపానికి ఫలం అనుభవిస్తావు. ఈ జగత్తుని శాసించడానికి ఒక జగత్పతి ఉన్నాడు. వాడు అన్నీ గమనిస్తూనే ఉంటాడు. సమయం వచ్చినప్పుడు తగిన శాస్తి చేస్తాడు. ఎప్పటికైనా సరే ధర్మమే జయిస్తుంది, అధర్మం జయించదు. సత్యమే గెలుస్తుంది, అసత్యం గెలవదు. అంచేత ఓ యుధాజిన్నరేంద్ర, అన్యాయానికి పాల్పడకు. దుష్టాలోచనలు, పాపిష్టి బుద్ధులు వదలబెట్టు. నీ మనమడు శత్రుజిత్తు వచ్చాడు కదా, అతడు రూపయవ్వన సంపన్నుడేగా. రాజ్యం ఉంది, సంపద ఉంది. ఏమో శశికళ అతన్ని వరిస్తుందేమో. అప్పుడు కలహం పెట్టుకుంటావా? మరి ఇంకా చాలామంది రాకుమారులు ఉన్నారు, ఒకరి మించిన వాళ్ళు ఒకరు. ఎవరిని వరిస్తుందో వరించనివ్వండి, స్వీకరించనివ్వండి. అంతా కన్యామని ఇష్టం. ఇందులో వాదావదానికి చోటు లేదు. పరస్పర విరోధాలు, కలహాలు ఇప్పుడు ఇక్కడ జరగడానికి లేదు. నేను అంగీకరించను. కేరళాధిపతి మాటలకు యుధాజిత్తు క్రుద్ధుడయ్యాడు. నీతులు చెబుతున్నా బాగానే ఉంది, మాకెవరికి ఆ మాత్రం తెలియదనుకోకు. యోగ్యులు ఇంతమంది ఉండగా అందరినీ కాదని ఆ కన్యకాముని ఒక అయోగ్యుని వరిస్తే చూస్తూ ఊరుకోమంటావా? అది న్యాయమేనా? నీకు రుచిస్తుందేమో కానీ మేము సహించం. సింహానికి దక్కవలసిన భాగాన్ని నక్కెత్తుకుపోవడానికి వీల్లేదు. ఆ కన్యారత్నాన్ని సుదర్శనుడు అర్హుడు కాడు. విప్రులకు వేదం బలం, క్షత్రియులకు ధనుర్వాదం బలం. ఇది నీతి. ఇందులో అన్యాయం ఏమీ లేదు. మరొక్క మాట చెప్తున్నాను, మీరంతా వినండి. క్షత్రియులకి బలమే శుల్కం కనుక బలవంతుడే గ్రహించాలి, కానీ కన్యామణిని బలహీనుడు గ్రహించడానికి వీల్లేదు. కాబట్టి సుబాహుడు పుత్రికారత్నాన్ని పణంగా పెట్టి స్వయంవరం జరిపించవలసిందే. మరోలా జరిగితే యుద్ధం తప్పదు. ఈ గర్వోత్తులకు రాకుమారుల్లో కలకలం చెలరేగింది. వాదావివాదాలు జరిగాయి. కత్తులు చూసుకున్నారు. అంతలోనే శాంతించారు. కూడబలుక్కుని ఒక నిర్ణయానికి వచ్చారు. సభా మధ్యంలో సుబాహుణ్ణి పిలిపించారు. హే రాజన్, మేమంతా స్వయంవరానికని వచ్చాం. ఇచ్చా స్వయంవరం అని ప్రకటించావు. నీతి తప్పడానికి వీల్లేదు. నువ్వు అసలు ఏం చేయదలుచుకున్నావో చెప్పు. సముహిత చిత్తంతో స్పష్టంగా చెప్పు. దాపరికం వద్దు. మీ అమ్మాయిని ఎవరికి ఇవ్వదలుచుకుంటున్నావు? నీ మనస్సుకు నచ్చినవాడెవడు? స్పష్టంగా చెప్పి మా కలహాన్ని వారించు అన్నారు. ముక్తకంఠంగా రాకుమారులందరూ ఇలా అడిగేసరికి సుబాహుడు తన అభిప్రాయం ప్రకటించాడు. రాజపుత్రులారా, మా అమ్మాయి సుదర్శుని మనసారా వరించింది. నేను ఎంతగానో వారించాను, ప్రయోజనం లేకపోయింది. నాకైనా ఈ విషయం స్వయంవరం ప్రకటించాక తెలిసింది. ప్రకటించాక జరిపించాలి కాబట్టి జరిపిస్తున్నాను. ఏం చేయను? మా అమ్మాయి నా మాట వినటం లేదు. సుదర్శనుడు ఏకాకిగా వచ్చాడు. చీకు చింత లేకుండా విడిదిలో కూర్చున్నాడు. నేనే అతడికి ఆహ్వానం పంపలేదు. ఏ దేశానికి రాజాన్ని పంపుతాను? సుబాహుడు అభిప్రాయం విన్నాక రాకుమారులు మళ్ళీ సమాలోచనలు జరిపారు. ఈసారి సుదర్శనుడిని పిలిపించారు. ఒంటరిగా వచ్చాడు. శాంతంగా సౌమ్యంగా కూర్చుని ఉన్నాడు. రాకుమారులు ఇలా ప్రశ్నించారు. రాజపుత్ర, ఈ స్వయంవారికి ఎవరు పిలిస్తే వచ్చావు? అది ఒంటరిగా ఎందుకు వచ్చావు? నీకు సైన్యం లేదు, సచివులు లేవు, కోశం లేదు, బాహుబలం లేదు. ఏం చేద్దామని వచ్చావు? కన్యామణి కోసం యుద్ధం జరిగిపోతోంది. మేమంతా సేనాపతులమే వచ్చాం. చూస్తున్నావుగా. మరి నీ మాట ఏమిటి? యుద్ధం చేస్తావా? నీ సోదరుడు శత్రుజిత్తు కూడా వచ్చాడు. మహా సైన్యంతో వచ్చాడు. అతడికి సహాయంగా ఆయన తాతగారైనటువంటి యుధాజిత్తు చతురంగ బలాలతో వచ్చాడు. ఉన్న విషయం చెప్పాం. ఇందులో దాపరికం ఏమీ లేదు. తేల్చుకో. ఉంటావో వెడతావో నీ ఇష్టం. నీకా సైన్యం లేదు, ఒంటివాడివి. ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. ఏం చేస్తావో చెయ్యి. అదేదో త్వరగా చెప్పు అన్నారు మిగతావారు. రాకుమారులారా, నిజమే, మీరన్నట్టు నేను ఒంటరివాడినే. నాకు సైన్యం లేదు, బలం లేదు, కోశం లేదు, మంత్రులు లేరు, సహాయకులు లేరు, ఏదీ లేదు, ఎవ్వరూ లేరు. స్వయంవరం విని చూసి పోదామని వచ్చాను. స్వప్నంలో ఆదిపరాశక్తి వైష్ణవి రూపంలో కనిపించి వెళ్ళి రమ్మంది, వచ్చాను. ఇంతకన్నా నాకు ఇక్కడ చేయవలసిన పని ఏదీ జగదీశ్వరి చెప్పలేదు. ఆవిడ ఏమి సంకల్పించిందో అది జరిగి తీరుతుంది. జరిగి తీరుతుంది.
సందేహం లేదు. రాజపుత్రులారా, ఈ ప్రపంచంలో నాకు శత్రువు అనేవాడే లేడు. అంతటా జగదంబికే చూస్తున్నాను. ఒకవేళ నాతో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే వారిని ఏం చెయ్యాలో ఆ తల్లే చూసుకుంటుంది. నాకు మాత్రం శత్రుత్వం అంటే ఏమిటో కూడా తెలీదు. ఏది ఎలా జరగాలో అదే జరుగుతుంది. నేను దైవాధీనుణ్ణి. నాకు చింత ఏమిటి? దేవతలకు సమస్త ప్రాణకోటికి శక్తియుక్తులను ప్రసాదించేది ఆ జగన్మాత. ఆవిడ రాజ్యం చేయాలనుకుంటే ఎంత నిరుపేదనైనా నిర్ధనుడైనా క్షణాల్లో అందరం ఎక్కించేస్తుంది. దీనికి తిరుగులేదు. నాకు దిగులెందుకు? చింతెందుకు? నేనేమీ అసత్యం చెప్పటం లేదు. బడాయి కాదు, నిజం. నేను విశ్వసించింది చెప్తున్నాను. హరిహరాదులైనా ఆ శక్తి అనుగ్రహం లేనిదే అడుగు కదపలేరు. నేను అశక్తున్నో సశక్తున్నో ఏదైతే అది దానికేం కానీ నేను ఈ స్వయంవరానికి రావడం మాత్రం కేవలం ఆ జగజ్జన్య ఆజ్ఞ వల్లే. ఆవిడ ఏం చెయ్యాలనుకుంటుందో అదే చేస్తుంది. నాకైతే ఏ ఆలోచన లేదు, బెంగ లేదు, ఏ ఆశ కూడా లేదు. జయాపజయాలు రెండూ సమానమే. పొంగను కొంగను, అణువంతైనా సిగ్గుపడను. మధ్యలో నాకెందుకు ఈ గోల? సిగ్గుపడాల్సి వస్తే ఆవిడే సిగ్గుపడుతుంది. నేనన్నది ఆవిడ ఆధీనంలో ఉన్నది కదా. ఈ ప్రసంగంతో రాకుమారుల మనస్సులో ఒక పరివర్తన వచ్చింది. తమలో తాము వితర్కించుకున్నారు. కొంతసేపు చర్చించుకున్నారు. కడపటికి ఇలా అన్నారు. సాధుపురుష, నువ్వన్నదే సత్యం. మేమంతటా నీ మాట నమ్ముతాం. కానీ యుధాజిత్తు నిన్ను సంహరించాలని అనుకుంటున్నాడు. నీ మీద సద్భావంతో ఈ మాట చెప్తున్నాం. అటుపైన నీ ఇష్టం. నీ మనస్సుకు ఏది చూస్తే అదే చెయ్యి అన్నారు రాకుమారులు సుదర్శనుడితో. ఇంతటితో ఈరోజు భాగవతం స్వస్తి.